హలో నెయ్యి ఓకే గానీ కింద వెలిగించలేదు ఫస్ట్ నువ్వు. అద్దలో చూసుకొని తనని తాను చూసుకొని ఎంత అందంగా ఉన్నానని మురిసిపోతుంది పిల్ల. ఖాళీ బ్యాగ్ తో వస్తుంది మొత్తం అన్ని తీసుకెళ్ళిపోతుంది. కరెక్టే మాట్లాడినా అమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి పూర్వి? ఒకసారి చెప్తే అర్థం కాదా? మరి టూ మచ్ చేస్తున్నావు అసలు. ఏంటి హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదరెడ్ ఆఫీషియల్. అయితే మా అక్క చేసే స్టైల్లో బిర్యానీ ఎలా చేస్తుంది ఏంటని చెప్పి చాలాసార్లు నాకు కామెంట్లు పెట్టారు. మా అక్క వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్టైల్లో బిర్యానీ చేస్తే చూపించమని. ఈరోజు మా అక్క చేస్తుంది కాబట్టి చూపిస్తున్నాను ఎలా చేస్తుంది ఏంటనేది. నాది వచ్చి దమ్ స్టైల్ అన్నమాట, అక్క వాళ్ళు వచ్చి వేరే స్టైల్లో చేస్తారు. బట్ చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఎలా చేస్తుంది ఏంటనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియోకి కొంచెం ఎక్కువ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ఎంతమంది లైక్లు కొడతారు అనేది. హిత్విక లైక్ చేయమని చెప్తావా? లైక్ చేయమని చెప్తావా? చెప్పు ఏమేం కావాలి? సాజీరా, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు ఉంటుంది కదా అది, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, చికెన్, కొత్తిమీర, పుదీనా, కారం, పసుపు, సాల్ట్, బిర్యానీ ఆకు. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ నెయ్యి, ఆయిల్ వేసి సాజీరా వేస్తాను. ఓకే, సాజీరా, జీడిపప్పు. మరి అంత క్లియర్గా అవసరం లేదులే కానీ సరే, నేను వేసేటప్పుడు చూపించు. హలో, నెయ్యి ఓకే గానీ కింద వెలిగించలేదు ఫస్ట్ నువ్వు. లేదు అదిగో చెప్తున్నాను కాబట్టి కట్టేసాను. ఎలిగించే మళ్ళీ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు నెయ్యి ఆయిల్ వేసిన తర్వాత సాజీరా వేసేసిన తర్వాత ఉల్లిపాయలు వేయించేస్తావు అంతేనా? మరి నెయ్యి ఆయిల్ వేసిన తర్వాత జీడిపప్పు, సాజీరా వేస్తాను. వేసిన తర్వాత ఇవి వేస్తాను, మసాలా సామాన్లు. ఓకే, తర్వాత ఉల్లిపాయలు వేగాక రెడ్డిగా టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని లైన్ లైన్ గా వేసుకొని వెళ్ళిపోతాను. పుదీనా వేస్తాను. తర్వాత కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర, టమాటాలు లైన్ గా వేసుకోవాలి. చికెన్ ఎప్పుడు వేస్తావు? చికెన్ తర్వాత వేస్తాను. చికెన్ మసాలా పట్టలేదే? నార్మల్గా మసాలా పెట్టవా నువ్వు? పెడతాను, ఒక్కొక్కసారి అలా ఉంటుంది. పుదీనా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. దాని తర్వాత టమాటాలు వేస్తావు. తర్వాత కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. ఏంటి? టమాటాలు వేస్తాను మగ్గిపోయింది. ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా పొడి, అన్ని పొడులు వేసేయాలా? అన్ని పొడులు వేసేస్తాను. ఇప్పుడు టమాటాలు వదిలేసావే? టమాటాలు సరిపోయింది. వెళ్ళు బాబోయ్, భయం నేనంటే అసలు. అన్నం తినే టైంలో టీయా? కారం కూడా హ్యాపీ వేసేసుకో. ఇలా టీ ఇచ్చే కొంచెం. చికెన్ మగ్గిన తర్వాత ఉప్పు, కారం అన్నీ చూసుకొని మసాలా, వాటర్ వేసుకోవాలి. కొలత రైస్ ఎలా? గ్లాస్కి గ్లాసున్నర, గిన్నెకి గిన్నెన్నర. ఇప్పుడు గిన్నె రైస్ అంటే గిన్నెన్నర వేస్తాను. వాటరా? 1.5. ఓకే. నానాల బియ్యం అవసరం లేదా? ఎసరు వేసాక బియ్యం నానబెడతాను. ఇందులో బాగా మగ్గాలి. ఏంటి ఇప్పుడు చికెన్ మగ్గిపోయిందా? అంత ఫాస్ట్గా మగ్గింది? సైలెన్స్. అదేంటి పచ్చిమిర్చి వేయలేదు, వదిలేసావు? ఎసరులో వేస్తాను. ఎందుకు? వేస్తే మెత్తగా అయిపోతుంది. ఏంటి? మెత్తగా అయిపోతాయి కదా. ఈశ్వర్ చూస్తాడని గట్టిగా మాట్లాడావు కదా. మరి నార్మల్గా వేసామనుకో మెత్తగా అయిపోతాయి కదా. ఎసట్లు అయితే అసలు మీరు ఎందుకు అంత భయపడతారు? కిషోర్కి నేను అసలు భయం కూడా పడను. నేను అసలు భయం కూడా పడను. నేను ఎందుకు అంత భయపడిపోతారు? కొడతాడా తిడతాడా నాకు అర్థం అవుతుంది. కొడతాడా తిడతాడా అని కాదు, మరి నార్మల్గా భయం అనేది రెస్పెక్ట్.
చెప్పి ఎసరు వేస్తా ఇంకా వేస్తాను, పచ్చిమిర్చి వేసేస్తాను. తర్వాత ఎసరు మరిగాక రైస్ వేసి రైస్ యాక్చువల్లీ నేను దమ్లా చేస్తాను, ఇది దమ్ కాదు కాబట్టి లైక్ ఆంధ్ర స్టైల్ పులావ్ లాగా బాగుంటుంది. ఆడపిల్లవి అనిపించుకున్నావు ఎంతైనా నువ్వు. నువ్వు కూడా అద్దులో చూసుకొని ఇక్కడ కెమెరా ఇక్కడ అద్దులో చూసుకుంటుంది. అద్దులో చూసుకొని తనని తాను చూసుకొని ఎంత అందంగా ఉన్నానని మురిసిపోతుంది పిల్ల. వేసారు మరిగిపోయారు. వేసే ఎంత భయమో నేనంటే. మళ్ళీ చూపించకపోయినా చూపించలేదు అంటావు కదా. నాకు కాదు అడుగుతున్నారు కాబట్టి అంటాను, అడుగుతాను. ఇప్పుడు ఏంటి సిమ్లో పెట్టాను. సరే పెట్టి అయిపోయినాక చూపిద్దాం. ఏంటి నీకే బాయ్ బాయ్. దా దా కిచెన్లోకి రా. దా నాన్న హిట్వి దా. పెద్ద పిలుస్తుందిరా పిలు. ఇంకో దా ఇంకో వెళ్ళు స్లో స్లో స్లో. నువ్వు వెళ్ళి వస్తుంది ఇంక రేపటి నుంచి నీకు కిచెన్లోకి వచ్చేస్తుంది. పడిపోద్దు గిన్నెల పైన. అయిపోయిందా? బిర్యానీ తింటావా? తింటావా? బాగుంది బాగుంది కలర్ఫుల్గా. కలిపావా? కలిపోయింది, అయిపోయింది. హిత్వి బిర్యానీ తింటావా? బిర్యానీ తింటావా? బిర్యానీ తింటావా? తింటావా? తాత తాత హాయ్ 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 చెప్పు. హాయ్. హిత్విక హిత్విక నాన్న 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 తాత 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 అక్కడ ఉన్నాడా? ఓ నాన్న నాన్న అమ్మ 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 అమ్మండ రావట్లేదు, నాన్న అంటుంది తాత. అమ్మ అంటే కష్టమా? ఎవరన్నా అమ్మనే అంటారు ఫస్ట్ ఉంటారు. ఫస్ట్ టైం చూస్తాను ఈ పిల్ల నాన్న అంట. కిషోర్ రెడ్డి కిషోర్ అమ్మే ఈజీ వస్తుంది నాకు తెలిసి. మరి ఈవిడ గారు తాత అంటుంది నాన్న అంటుంది, మరి అమ్మ చిత్రి అమ్మ. ఇంకా ఇంకా ఇలా చెప్పు అమ్మ. పేదాలు కలపడం రావట్లేదు పిల్లకి. తాత అంట. తాత కాదు అమ్మ. అమ్మాను చీర ఆర్డర్ పెట్టాను, వచ్చింది. అక్క ఇది పట్టు చీర ఫ్యాన్సీ చీరనా గెస్ట్ చేయి. కరెక్ట్ గా చెప్తే నాకు చీర సారీ ఫ్యాన్సీ సారీయా? ఓకే. కరెక్ట్గా గెస్ట్ చేస్తే నేను నీకు ఇచ్చేయాలి, రాంగ్ గెస్ట్ చేస్తే నేను తీసుకోవాలి. కరెక్ట్ గా గెస్ట్ చేసినా రాంగ్ చేసినా ఒకసారి కట్టేసుకుని బాగుంది, నాకు బాగుంటుంది. మాస్టర్ హ్యాండ్లూమ్స్ అని మనకి ఇన్స్టాగ్రామ్ లో ఉంది. వాళ్ళన్నీ వీవర్సే అన్నమాట. అన్ని మనకి పట్టు సారీస్ అన్ని వీవర్స్ ప్రైస్ కి ఇస్తారు. వాళ్ళ దగ్గర తీసుకున్నాం. చాలా బాగుంది కలర్. వేరే కలర్ కనిపించింది కదా. యాక్చువల్లీ నేను ఈ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇక్కడ గ్యాప్ బోర్డర్ వచ్చింది కదా, ఇక్కడ తాంజావూర్ పెయింట్ చేపిద్దామని చెప్పి గ్యాప్ బోర్డర్ లో ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నా. ఈ ఐడియాస్ నీకే వస్తాయి. బాగుంది కదా, చాలా బాగుంది. ఒకసారి కట్టుకునేది ఇచ్చే. కానీ చాలా లైట్ వెయిట్ ఉంది. పట్టు అంటే లైట్ వెయిట్ ఉంటాయి కదా. మేబీ లైట్ వెయిట్. చాలా లైట్ వెయిట్ ఉంది అసలు. ఎంత ఎంత ప్రైస్ చెప్పకూడదులే. ప్రైస్ చెప్పామనుకో నాకు ఇదే బాగుంటుంది. తీసుకో. ప్రైస్ చూస్తే నువ్వు నన్ను అడుగు ఆ ప్రైస్ చెప్పానంటే నేను నువ్వే కదా ఇచ్చేది. అమౌంట్ ఎంతైనా 100 ఓ
అమ్మతోనే జీవితమా నీకు, అమ్మే సర్వస్వమా, అమ్మే దైవమా. వర్షం పడేలా ఉంది. కలర్ కాంబినేషన్ సూపర్. యాద్రి నీకు తెలుస్తుంది కదా పట్టా కాలానికి. నేను టచ్ చేసి చెప్తా. కానీ చాలా బాగుంది కలర్. కలర్ బాగుంది. లేదేమో కదా నీకు అసలు. నాకు కలర్ లేదు. ఇది బ్రౌన్, బ్రౌన్ కాదు బ్లాక్. బ్రౌన్ బ్రౌన్ బ్లాక్ కూడా కాదు. బ్రౌన్. ఏం చేసాను మీ అక్క ఈరోజు క్లాస్ ఎగ్గొచ్చింది, క్లాసికల్ డాన్స్. ఎందుకు నువ్వు క్లాస్కి వెళ్ళలేదు అంటుంది. నీ దగ్గరకు వస్తుందంటరా. దా తీసుకో, వస్తుందంట నాన్న. ఓ తల్లి ఏంటమ్మా ఇంత ఆయిల్ పూసావు? కాదు పిల్ల, నువ్వు ఎప్పుడు పచ్చడి చేయాలనుకున్న వర్షం పడుతుంది ఏంటి ఏంటి? సరే సర్లే, ఓకే ఓకే ఓకే. మబ్బేస్తుంది, వర్షం పడేలా ఉంది. నిన్ను అనలేదు నేను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నిన్నేం అనలేదు నేను, నిన్నేం అనలేదు నాన్న నేను అసలు. అమ్మా ఐ లవ్ యూ. అబ్బాయి నిద్ర మత్తులో ఉందంట, కింద పడిపోయిందంట బాటిల్. ఎవరు ఉండకూడదు అక్కడికి. నడకొచ్చిన కాడి నుంచి వైర్లు కడిగి వెళ్ళిందమ్మా. వైర్లు ముట్టుకోద్దని చెప్పానా? మేము పడుకుంటే మమ్మల్ని రేపిస్తుంది. ఆవిడ పడుకుంది పాపం. యాత్రి కూడా పడుకోలేదు. తాత తాత నాన్న, తాత నాన్న, బాబా సాయిబాబా. కడుపులో ఉన్నాడు, కనీసం సాయిబాబా సినిమాలు కూడా నేను చూడలేదు. బాబా బాబా. షిరిడి వెళ్ళాలనుకున్నాము, కుదరలేదు. మేబీ బాబా మాకు చెప్తున్నాడేమో రండి తొందరగా అని. బాబా ఏంటది? ఎవరిది? ఎవరిది? ఓయ్ నీకెందుకు అది? ఎవరిది? ఇదేనా? నీ కాదా? చూస్తాడులే, నువ్వేం చూపించాల్సిన అవసరం లేదే. ఒక నిమిషం ఆగు. చాలా తెలివైన పిల్ల. పాపమమ్మ, ఎత్తుకో. ఉందా? ఆగు. తీసుకున్నా. ఒక నిమిషం ఆగు నాన్న. ఎత్తుకో ఒకసారి. రా పూర్వి. ఎత్తుకోవట్లేదు. ఇటు వచ్చేదా, ఇటు వచ్చేదా. దా నాన్న. తాత లేదా? నీకెంత స్వార్థం అంటే నీకేమో మంచిగా పెట్టుకున్నావు పచ్చడి, ఎండబెట్టుకొని మొక్కలన్నీ. మాకేమో మన పచ్చడి ఏమో ఎండ పెడతాంటే ఎండలో పోయింది కదా. ఆ రోజు వర్షం వచ్చిందా లేదా? ఏదో ఏమన్నా ఇక్కడ పచ్చి ముక్కలే కలిపేసుకుంటారని చెప్పు, అందుకే అలా కలిపేసి. నేనేమనలే, నేను పచ్చి అమ్మ అందే కలిపేమంది. ఆవున్నాను నన్ను అనుకో. ఈ రోజు ఎండ కాసింది. సో నేను మాకు పెట్టిన పచ్చడి చూపిస్తాను. ఇట్రా. మొన్న మాకు పెట్టిన పచ్చడి వచ్చి ఇంక ఇక్కడ పైన కనబడుతుంది వచ్చి నేను పెట్టిన ఉసిరికాయ పచ్చడి. ఇవి నేను పెట్టాను. ఇంకో కింద వచ్చి మా అక్క పెట్టింది మాదే. ఎండ లేదు కాబట్టి పచ్చి తెచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఈ పచ్చడి ఎవరికి ఉండే? అది తీసుకుంటాం. మొన్న పెట్టింది నీకు ఎండ లేదు ఆ రోజు, నార్మల్ గా పెట్టేసాను. ఈ రోజు ఎండ ఉంది కాబట్టి ఈ పచ్చడి సేరు సగం నేను సగం తీసుకొని నీకు సగం ఇస్తాను. మొత్తం ఏమి నేనేం పట్టుకు నానా నానా అన్నిసార్లు అనుకు. నానా నానా నా కోపం వచ్చేసింది చెప్తున్నా. సగం మీకు సగం నాకు. మళ్ళీ అదేం పూర్విక, ఇది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది కదా పిల్ల. నీకు కాదు చూసారు మరి మనం పెట్టుకోవచ్చులే. 2 డబ్బాలు మనకోటి మీకోట. అలా అయితే ఓకే. మరి ఆ 2 ఆపిల్లకి అనుకుంటున్నావా? 2 తీసుకెళ్ళిపోతుంది. లేదు మనకోటి ఆడుకోటి, అందుకే సమానంగా వస్తుంది. చూసుకో మళ్ళీ ఎంత తేడా వచ్చిందో అంత తేడా వస్తే ఏదో తీసుకెళ్ళిపోతుంది ఏంటి, అన్ని ఏదో తీసుకెళ్ళిపోతుంది. అసలు వచ్చిన కాడ నుంచి ఖాళీ బ్యాగ్ తో వస్తుంది. ఖాళీ బ్యాగ్ తో వస్తుంది, మొత్తం అన్ని తీసుకెళ్ళిపోతుంది. కరెక్టే మాట్లాడినా అమ్మా.
నిజం అనుకుంటారు. నాకు ఎవరిస్తాను కొత్త మరి ఆ మాట అని మళ్ళీ నిజం అనుకుంటారని ఆ మాట ఎందుకు? లాస్ట్ అది కూడా అంటుంది, జాగ్రత్త అమ్మనంటే అనట్లేదు. లేదు నిన్నే అంటుంది. వచ్చింది చూసా హీరోయిన్ లాగా మళ్ళీ వచ్చింది. ఓ నాన్న తీసుకెళ్ళిపోతున్నాను పెద్దమ్మ. ఇద్దరినే తిడుతుంది, ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? దానికి దీనికి ఏంటి తేడా? అది ఎండిపోయి ముక్కలు ఎండినాయి, ఎండలేదు అవి. అవి ఎండ కూడా పచ్చి ఎట్టింది, ఇదేమో ఎండ పెట్టింది, అంతే తేడా. మరి రేపు ఉసిరికాయ పచ్చడి ఎందులో వేసుకుంటావు? డబ్బు ఎత్తాను మరి. టప్పర్ వేర్లు అవి మళ్ళీ రావాలి ఇంటికి. మళ్ళీ అక్కడి నుంచి ఏం తెచ్చుకోవేంటి? తెగిచ్చేస్తావు నువ్వు. ఆహా మరి ఇవ్వకుండానే తెగిచ్చేస్తావు నువ్వు. జనం చూడరేంటి చేసుకుంటావు నువ్వు. మా అక్క అది ఇచ్చింది ఇది ఇచ్చిందని. ఓ అమ్మా, నేను మా అగ్గారింటికాడి నుంచి వచ్చినా నేను ఏమైనా తెచ్చుకోవడం చూసారా అండి? కామెంట్ పెట్టమని. అది తెలుసు తెచ్చుకుంటావా లేదు. నేనేం తెచ్చుకుంటాను చెప్పు. సర్లే గాని అమ్మా అగ్గారింటికాడి నుంచి నేను ఏం తెచ్చుకుంటా? మటన్ అది తెచ్చుకుంటావు. మటన్ తెచ్చుకుంటే ఇంకేమైనా తెచ్చుకుంటానా? స్వీట్స్ అవి తెచ్చుకుంటావు. అవి కాజాలని అవి నువ్వు పెట్టావా? ఎవరు పెడితే ఏమన్నా అక్కడికి తెచ్చుకుంటున్నావు లేదా? సరే వెళ్ళిపోతున్నావు, మరి ఉండొచ్చు కదా 2 రోజులు. మళ్ళీ వస్తానులే. ఉండు వెళ్దు, మళ్ళీ రాకొచ్చావు కదా. వస్తానులే. ఎందుకు? ఎందుకంటే మళ్ళా మీ బావ 3 వచ్చేమాడ, ఒక్కరోజు లేట్ అన్నా అలుగుతాడు మళ్ళీ. చూపించి గట్టిగా ఉంది పచ్చడి కదా. ముక్క ఎండు ముక్క నా పెట్టుకుంటూ పోరు, ఎండ పెట్టేసుకుంటూ. ఇందులో బెల్లం కూడా వేస్తారు కదా. బెల్లం నేను కలుపుతానులే. వద్దు బెల్లం నేను కలుపుతానులే, చూసాను కదా చెప్తాను. సేమ్ మొన్న పెట్టినట్టుగా ప్రాసెస్. ఈ బొక్కలు ఏంటి? అలాగే అంటే పచ్చి ముక్కలు ఇది ఎండు ముక్కలు. ఇది ఎక్కువ నిలవ ఉంటది, అది నిలవ ఉండదు, ఎక్కువ తొందరగా తినేలేదు. తొందరగా తినే రోజు తినేలేటి. ఏంటి నానా పెద్దమ్మ ఆవిడ చూసావా ఒక అడుగు వస్తుంది, ఏం చేస్తుందో చూసుకొని ఇంకో పూర్వీక అయితే పాపం ఏం తీసుకెళ్ళలేమంది, కానీ ఇది కొంచెం ఎదిగిందని ఎందుకమ్మా పెద్దమ్మకి ఇస్తున్నావు అని అంటది. ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఎన్ని ఇయర్స్ అయింది కరెక్ట్ గా? 4 సంవత్సరాలు అయింది. కానీ పచ్చడి బాగా ఉంది కదమ్మా అసలు. కానీ ముక్క గట్టిగా ఉంది, మెత్త వాళ్ళు చూసావా. టేస్ట్ ఇప్పటికీ అలానే ఉంది. కొంతమంది పచ్చళ్ళు పెడతారు కానీ మెత్తగా అయిపోతుంది. చాలా గట్టిగా ఉంది ముక్క. 4 సంవత్సరాలు అయింది. పూజ పట్టినట్టుంది. ఇది బూజు కదా, ఆయిల్. అవి ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, గడ్డ అయిపోయింది. బయట పెట్టామనుకో వాటర్ వస్తుంది. బూజు కాదు. అదే కొంచెం పచ్చడి ఉంది. నేను పచ్చళ్ళు పెట్టను, ఇంకా ఇక్కడ నుంచి తీసుకెళ్ళింది. బూజు కాదు మా, ఇది డాగ్ అది పూజలా కనబడుతుంది. ఏది నాన్న నువ్వు చేసింది ఏంటిది? హెయిర్ క్లిప్పా? మరి దేని పర్పస్ చెప్పు, చేసావు కానీ. హెయిర్ క్లిప్ గా పెట్టుకోవచ్చు అనుకుంటా. అవునా? అది ఇలా అన్నప్పుడు ఊడిపోతుంది. మళ్ళీ ఏమైంది? మన నీళ్ళేసే స్నానం చేపించేస్తా. నిద్ర వచ్చేసింది తల్లికి. ఇందాకే లేచాక నానా లేవకూడదు, పప్పుతో వచ్చేస్తుంది. పూర్వి అలా ఎక్కుతుందో. వేలు పెట్టుకొని దాదా అంటూ వస్తుంది. దానిపై లేగు. మళ్ళీ పూర్వి నాను ఏం పూర్వి నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కాదా? కసురు మళ్ళా చెప్తుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా? మా 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 ఇదే పిలుస్తున్నావు. ఎన్నిసార్లు చెప్పాలి? అర్థం చేసుకోవాలి కదా. యు ఆర్ గ్రోయింగ్ అప్ నౌ. ఏం పట్టుకోవడంలోనే ఉంది. ఏంటి నీ బాధ? దిష్టిదా ఉండమ్మా, తిడుతుంది ఇప్పుడు. ఇంట్లో వాళ్ళ దిష్టి, కాదు మా వాళ్ళ దిష్టి, దిష్టి, మీ అమ్మ మీ నాన్న దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలి. సరే ఇప్పుడు తిట్టు మళ్ళా. ఓ ఇట్రా, ఈ నడకొచ్చిన కాదు నేను పట్టుకోలేకపోతున్నాం అసలు. ఏంటి పూర్వి నువ్వు ఎన్నిసార్లు ఊరికి మా 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 అని ఒకసారి చెప్తే అర్థం కదా? అయిపోయింది ఇంకా. ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి 2 సార్లు. ఊరికి ఇరిటేట్ చేస్తున్నావు. చేస్తున్నాను కదా ఒక పక్క. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా ఒక పక్క.
ఆ? హిత్వి అక్కని తిట్టినానా? అక్కని తిట్టు. దెబ్బ చెప్పు. దెబ్బ చెప్పు. దెబ్బ చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి పూర్వి? ఒకసారి చెప్తే అర్థం కాదా? మరి టూ మచ్ చేస్తున్నావు అసలు. ఆ? ఏంటి 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 ఇందా బాలే అనింది. భలే అనింది ఇందాక. మాట్లాడదా? నన్ను ఎలా అని మాలికి పడి తిట్టి వేలు చూపిస్తుంది. నాకైతే ఇంక దారుణంగా. ఇలా ఇలా వచ్చింది రాదా అంటూ వచ్చింది. ఏమి రా దాకున్నావే, దాకున్నావేరా. నిద్ర వస్తుందారా నీకు? లేదు. దెబ్బలు పడతాయి నీకు. ఏమనుకుంటున్నావు? ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి కదా. కద్దాక అమ్మ 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 ఇదే మాట ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? ఈ టైంకి ఎవరైనా మంచిగా పడుకుంటారు పిల్లలు. టైం ఎంత? 9:40 9:50? 9:50 అయింది. ఇప్పటి వరకు పడుకోకుండా. ఏం కావాలి హిత్విక నీకు? ఏం కావాలన్నా నీకు? ఐస్ క్రీమ్ కావాలంట. ఆ? ఐస్ క్రీమ్ కోసం అని చెప్పి అమ్మ ఈ నాన్న చూడు నాన్న. ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయవే. దొరికిందా ఛాన్స్ అని తింటున్నావు. వెయిట్ చేయలేవు. ఏం తీసుకున్నావు చూపించు. నీకు తెలదేనా? నిన్ను చూపించాలి ఫస్ట్. నన్ను చూపించింది మీ అమ్మ ఫస్ట్. నీదేంటిది? పిస్తా. ఒక్క నిమిషం. నాది బెల్జియన్ చాక్లెట్. బెల్జియం చాక్లెట్. నీది ఇదేంటి? ఇట్స్ సమ్ చాక్లెట్. ఇది బ్లాక్ కరెంట్. బ్లూ కలర్ కనిపిస్తుంది కానీ కెమెరాలో. అమ్మ నీది చూపి. నీదేంటిది? ఓరియోనా? ఓరియో. హిత్వి. సో ఇంటికైతే వచ్చేసాము. ఇంక హిత్వి గారిని పడుకోబెట్టాలి. ఐస్ క్రీమ్ తినాలని ట్రై చేసింది కానీ పెట్టలేదు. ఎలా చూస్తుందో. బాయ్ చెప్పు. బాయ్ హిత్వి. బాయ్ చెప్పు. కెమెరా అడుగు. హిత్వి మీ నాన్న అడుగు. బాయ్ బాయ్ బాయ్. ఇంకెక్కడ ఇదిగో ఇంకెక్కడ. ఈ వీడియో మీకు నచ్చితే యాజ్ ఇట్ ఈస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.